ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి అయినా, వస్తువైనా, పదార్థమైనా, జంతువైనా ఒక చోట ప్రస్తుతం ఉండుట అనే అర్థంలో యామ్, ఈజ్, ఆర్లు వాడండి. గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్, వర్లు వాడండి. భవిష్యత్తులో ఉండబోట అనే అర్థంలో షెల్ బి, విల్ బి వాడండి. లేదు నేను ఓన్లీ విల్ బి వాడతాను సార్ అంటే విల్ బి వాడు, తప్పేం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా ప్రస్తుతం 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 ఉండుట అనే అర్థంలో యామ్, ఈజ్, ఆర్లు వాడాలి. గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్, వర్లు వాడాలి. భవిష్యత్తులో ఉండబోట అనే అర్థంలో షెల్ బి, విల్ బిలు వాడాలి. లేదా నేను షెల్ బి వాడను సార్ అంటే విల్ బి మాత్రమే అయినా వాడు, సరిపోతుంది. ఓకేనా? తెలుగులో ఒక వాక్యం చూడండి. నేను హైదరాబాదులో ఉన్నాను అని చెప్పాలనుకో, నేను అనే దాన్ని వచ్చింది కాబట్టి యామ్ అనేది వస్తుంది. సింగులర్స్ అన్నిటికీ కూడా ప్రజెంట్లో ఈజ్ వస్తుంది. ప్లూరల్లో ఆర్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఐకి యామ్, సింగులర్స్ అన్నిటికీ కూడా ఈజ్, ప్లూరల్ అన్నిటికీ కూడా ఆర్. అంతే. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్.